Thank you, Sagar. Is always beautiful, beautiful voice. I wish my brothers said that. మా తమ్ముళ్ళు ఎప్పుడు అలా చెప్పలేదు. చూడు నేను వాట్ ఎవర్ ఐ డూ ఇస్ బికాస్ ఆఫ్ యూ అని. నీకు క్లాసెస్ పంపిస్తాను నేను. వెయిట్. ఎవరిని మీ తమ్ముడా? యా, అలా నేర్చుకోమని చెప్పి. అక్క అంతా నువ్వే అని చెప్పడానికి. తనతో పాటు నువ్వు కూడా వెళ్తే బాగుంటుంది. ఏంటి వాళ్ళ నేనేనా? ఏముంది? ఫస్ట్ పుట్టిందాన్ని నేను, నాకే రావాలి క్రెడిట్. ఓకే. యా. లక్ష్మి, మా చుట్టాల అమ్మాయికి పింపుల్ వచ్చింది. సన్నపిండి వేసుకొచ్చా? ఎందుకు బజ్జీలు వేయడానికా? సోపు రాస్తే పొడగలు తప్ప పింపుల్స్ పోవు. పోనీ పేస్టు పళ్ళు తోముకుంటారా? మరి ఏం చేస్తే బాగుంటుంది? అబ్బా, నేను ఒక సింపుల్ చిట్కా చెప్తాను వినండి. ఏంటో? తన్ని హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూస్ చేస్తే ఆల్ ప్రాబ్లమ్స్ అలా పోతాయి. ఓహో, పింపుల్స్ అలా మాయమైపోతాయి. అందుకే కనిపెట్టింది ఇది. యా. ఓ ఫ్యాంటాస్టిక్. Ladies and gentlemen, this show is co-presented by Big Ticket. We would like to thank our partners, official partners, host destination Abu Dhabi, airline partner Etihad, destination management partner Royal Arabian, overseas promoters Era Cine Crafts and Events LLP, co-event organizer Sundray, official media partners Tamil radio partner Tamil FM, Malayalam radio partner Club FM, Tamil TV partner Cine TV, Malayalam TV partner Asianet, Tamil print partner Daily Tandi, Malayalam print partner Mathrubhumi, English print partner City Times. Moving to the next category of awards in Vivo Saima, the next award is Bosch Washing Machine Best Music Director Telugu. The Saima for Bosch Washing Machine Best Music Director Telugu goes to DSP for Janata Garage. Saima, once again, thank you so much. And a very big hi to all the lovely people from Abu Dhabi. Hi! Once again, I would like to thank Saima for this best music for me. I would like to thank the whole crew and team of Janata Garage. Thanks to Tarak, my dear friend. Young Tiger, Tarak. And my director, Koratal Shugaru. And my producers, Maitri Movies, Andarki kuda chala thanks. It's a wonderful film, and I thank them for giving me this amazing opportunity to be a part of this film. And alage a very big thanks I have to give from my lyric writer, Mr. Ram Jogesh Shastri garu. Ee cinemalo anni songs chala adbhutanga rasaru. Chala thanks sir. You made the album more beautiful with your amazing words. Thanks to all my singers who made the songs sound more awesome. And thanks to all my musicians and my whole team. Thank you so much, guys. Thanks a lot. Devi. And as always, I would like to dedicate this award to my dear father, Sri Satyamurthy garu. Thank you so much. దేవి, నేను ఇక్కడి నుంచే మాట్లాడినా అక్కడ రానా అంటే నాకు పాడటం రాదు అని చెప్పింది అమ్మాయి లక్ష్మి. నైస్ టు మీట్ యూ. హలో డాక్టర్ వెళ్ళి ఇప్పుడు నేను పాడతాన్నా. మీరు కాటర్వెల్ అంటే ఆవిడ ఏదో కాంప్లిమెంట్ ఇచ్చారు అనుకుంటున్నారు పాపం. లేదు, పలకరించా. ఓకే. అబుదాబి లాంగ్వేజ్లో కాటర్వెల్ అంటే అది పలకరించారా, ఆవిడ చేయించినప్పుడు పులకరించారా? కరెక్ట్ చెప్పండి. రెండు టైం కూడా అయిపోయింది కాబట్టి కొంచెం అలా అవుతుంటాం. అంటే ఇందాక నేను అమ్మాయిని అడిగాను, నేను పాడొచ్చా అంటే మీకు పాట రాదండి. ఎవరు? ఏదో లక్ష్మి, మంచు లక్ష్మి. తనకు తెలియదు కదా. తనకు తెలియదు. నువ్వు ఎంతమంది పాడించావు? చాలా మంది. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ అండ్ మా కామెడీ కుటుంబానికి సంబంధించిన కోట శ్రీనివాసరావు గారు. కోట శ్రీనివాసరావు గారు. మందు బాబులో మేము మందు బాబులో ఈయన పాడించారు. కోట గారు మీతో కొంచెంసేపు పనుంది, థియేటర్లో రాండి అంటే థియేటర్లో పిలిపించి పాడించావు. అంటే నేను గొప్పగా పాడగలనా లేదా? డెఫినెట్గా సార్. అవునా? అందులో డౌటే లేదు. ఇప్పుడు సభాముఖంగా నేను ఒక పాట పాడబోతున్నాను. తప్పకుండా, మేము కూడా దానికోసం వెయిటింగ్. నాకు బాలు గారు పర్మిషన్ కావాలి. ఇక్కడ శ్రీప్రియ గారు కూర్చున్నారు. ఆవిడ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆ పాట ఆయన పాడారు. అది పాట పాడినా ఏం సార్? పాడినా విత్ యువర్ పర్మిషన్ సార్. ఓకే కదా?
నెక్స్ట్ నీ సినిమాలో డెఫినెట్గా నేను ఒక సాంగ్ మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు రికార్డ్ చేస్తాం మనం. ఫ్రీగా ఉంటుంది రావాలా? ఏ టైంలో టైం రావాలి? ఫ్రీగా ఉంటే పగలా రాత్రి? మీ ఇష్టం. ఓకే అయితే మిట్ట మధ్యాహ్నం వస్తా, Okay. అప్పుడు పాడించు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ ఈ అవార్డు బాలసుబ్రహ్మణ్య గారి ముందు అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ పాటలు వింటూ అంటే పాట ఎలా ఉండాలి, ఒక సిచ్యువేషన్కి పాట ఎలా పాడాలి అనేది మాకు మాత్రమే కాదు, మీ తర్వాత వచ్చిన ప్రతి జనరేషన్కి నేర్పించిన గ్రేటెస్ట్, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ సింగర్ మీరు. ఇది మేము మళ్ళీ చెప్పట్లేదు. అండ్ ఇళయరాజా గారి మ్యూజిక్ వింటూ, మీ వాయిస్ వింటూ పెరుగుతూ, మ్యూజిక్ అనేది కేవలం మీ పాట వింటూ నేర్చుకున్నాం సార్. వీఆర్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్.